సౌకర్యం, వజూ కోసం మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మూత్రశాలల యొక్క ఏర్పాట్లు, మరి వీటన్నిటికీ కరెంటు కానివ్వండి, మరి వాటర్ సదుపాయం కానివ్వండి, వేస్ట్ వాటర్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా బయటికి వెళ్ళడానికి కానివ్వండి, మొత్తం కూడా ఏర్పాట్లన్నింటిని కూడా చేయడం జరిగింది. మాకున్నటువంటి 14 హలకాలు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ, కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా పెద్ద సహకారంతో వారు కూడా వచ్చి టెంట్లు మొత్తం వేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరు నుంచి కూడా ఎక్కువ మంది, దాదాపు ఇక్కడ ఒక 2 నుంచి 3 లక్షల వరకు కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి మరి ఊహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో కార్యోన్ముఖులై దీనిలో పాల్గొని మరి జనజీవన స్రవంతిలో మానవుడు ఏ విధంగా జీవించాలి, ఈ ప్రపంచంలోకి మానవుడు వచ్చే ఉద్దేశం ఎవరు, సృష్టికర్త ఎవరు, సృష్టికర్త ఏ విధంగా దైవ ప్రవక్తల్ని ప్రపంచంలో పంపించారు, వారు వచ్చి ఏ యొక్క సందేశాలను ఇచ్చారు, ఏ టైంలో ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఏ దైవ ప్రవక్తలు వచ్చారు, వారు వచ్చి మానవాళికి ఎలాంటి సందేశాలు ఇచ్చారు, మరి ఆ విధంగా ఎవరెవరైతే నడుచుకున్నారో వాళ్ళు సాఫల్యమయ్యారు, ఎవరైతే నడుచుకోలేదో వాళ్ళు సాఫల్యం కాలేదు. కాబట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ధర్మ సందేశాలని, ధర్మ బోధల్ని విని ఆ విధంగా మన యొక్క జీవితాల్లో ఆచరించడం కోసం, అదేవిధంగా రాబోయే తరాలకి దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి మనము వినాలి, అమలు చేయాలి. అదేవిధంగా రాబోయే తరాలకి మన యొక్క నస్సలకి ఏ విధంగా దీన్ని తీసుకువెళ్ళాలి, దీనికోసం మన యొక్క త్యాగం ఏం చేయాలి, సృష్టికర్త ఇచ్చినటువంటి బహుమతుల్ని జాన్, మాల్, వక్త్, సలాహియత్ వీటన్నిటిని కూడా ఏ సృష్టికర్త అయితే ఇచ్చి అల్లాహుతాలా ఈ ప్రపంచంలో పంపించారో వాటిల్లో కనుక మానవుడు ఖర్చు పెడితే ఇచ్చినటువంటి బహుమతుల్ని సృష్టికర్త కోసం ఖర్చు పెడితే మళ్ళీ దీనిలో ఏ విధంగా అభివృద్ధి ఉందనేది, ఇలాంటి అన్ని విషయాల గురించి దీంట్లో చర్చించుకొని రాబోయే తరాలకి అందించడం కోసం ఈ విధంగా బోధనలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కనీసం ఆఖరి దర్జా మీతో పాటు వస్తూ ఒక నలుగురిని పిలుచుకురావడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు క్రమ పద్ధతిలో చూడండి, ఇక్కడ ఇస్తమాలు జరుగుతూ ఉంటాయి, లక్షల మంది వస్తారు. 1 కోటి మంది వచ్చినటువంటి కర్నూలు ఇస్తమాలో కూడా ఎక్కడ ఒక వ్యక్తికి కూడా చిన్న దెబ్బ తగిలినటువంటి సందర్భం లేదు. అలాంటి అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది కార్యక్రమాలు ఉండవు, తోపులాట్లు కానీ తొక్కిసలాట్లు కానీ ఏమి ఉండవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి వచ్చి దీనిలో పాల్గొని ఇహపరలోకాల యొక్క సాఫల్యాన్ని మరి పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈ ఒక్క మాట అంటే ఇంకా తర్వాత ముఖ్యమైన మాట ఇన్షాల్లా ఈ యొక్క ధార్మిక సభ గురించి ఒక ముఖ్యమైన అంశం ఇన్షాల్లా ప్రపంచ స్థాయిలో ఎన్నో పెద్ద మీటింగులు, ఎన్నో పెద్ద సమావేశాలు జరుగుతాయండి. అదే భాగంలో కొన్ని రకాలుగా కొన్ని వేరేగా ధార్మిక సభలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ దీనే ఇస్లాం యొక్క ధార్మిక సభ ఎక్కడన్నా కానివ్వండి, ఇక్కడ ఈ రోజున గడిచిన కర్నూలు గడిచింది, హైదరాబాద్ గడిచింది, అదేవిధంగా ఇన్ని ధార్మిక సభలు ఏర్పాటు జరిగినప్పటికీ కూడండి ఎక్కడ కూడా ఒక పబ్లిసిటీ కానివ్వండి, ఒక పోస్టర్ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఒక మైక్ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఎక్కడ జరగదు. ఎందుకంటే ఇది ఖురాన్ మరియు హదీసు, అంటే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన యొక్క విధానము, దాని ప్రకారంగా ఎక్కడైనా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కానివ్వండి ఈ యొక్క పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో సమాజానికి ఒక మెసేజ్, ఒక ఇచ్చే విషయం, అది ఎక్కడ కూడా జరగదు. ఆ యొక్క మెసేజ్ లేనప్పటికీ కూడండి, ఆ ప్రచారం లేనప్పుడు కోనండి, ఆ యొక్క ఇది గోడ పోస్టర్ లేనప్పుడు కోనండి, ఇన్ని లక్షల మంది ఒక చోటుకు జమ అవటము, ఒక చోటుకు కూటమి అవటము, ఇది సామాన్యమైన విషయమా? అసలు ఆలోచించాల్సిన యొక్క సందర్భం ఇది. మరి ఎటువంటి యొక్క మెసేజ్ లేకుండా, ఎటువంటి యొక్క పబ్లిసిటీ లేకుండా కొన్ని లక్షల మంది ఇక్కడికి జమ అయ్యి ఈ యొక్క ధార్మిక అంశాల్లో పాల్గొంటున్నారంటే ఇది సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క గొప్ప కారుణ్యము మానవాళి మీద ఆయన కురిపిస్తున్న యొక్క గొప్ప కారుణ్య యొక్క వర్షము, దానిని పొందడం కోసమే ఇక్కడ లక్షలాది భక్తులు, ఆ తర్వాత ముస్లిం సమాజం కానివ్వండి, ఇతర సమాజవాసులు కానివ్వండి కూడా రావడం ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క ధార్మిక సభలో ముఖ్యం ఇంకొక అంశం ఏందనగా
గౌరవనీయుల మిత్రులు అందరూ కూడా సమాజవాసులు, ముస్లిం సమాజవాసులు మరియు ఇతర సమాజవాసులు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క ధార్మిక సభలో ఇక్కడ ప్రసంగికులు ఢిల్లీ వాసులు అయినప్పుడు కూడా, ఢిల్లీ యొక్క పెద్దలు పండితులు అయినప్పుడు కూడా ఇక్కడ తెలుగులో కూడా వారు చెప్పిన మాటని చాలా విశ్లేషంగా ఏ విధంగా అయితే తెలుగుని ఏ విధంగా అయితే చెప్పాలో ఆ యొక్క సరళిలో తెలుగు కూడా ప్రసంగం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇన్షాల్లా తప్పనిసరిగా కూడా ఉర్దూ కొంచెం తెలియని వారు కూడా ఈ యొక్క ధార్మిక సమావేశము, ఈ సృష్టికర్త నల్లా గురించి మరియు ఆఖర ప్రవక్త గారి గురించి, మరి యొక్క అంతిమ ప్రవక్త మరి దైవ గ్రంథం గురించి, మరి మరణాంతర జీవితం గురించి కూడా తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ధార్మిక సభకు ఆహ్వానితులని ఇన్షాల్లా మేము ఖచ్చితంగా లిఖితపూర్వకంగా కూడా ఆమెతపూర్వకంగా కూడా అందరూ ఆహ్వానిస్తూ మేము అందరికీ కూడా ప్రేమపూర్వకంగా సలాములు తెలియపరుచుకుంటున్నాము. ఈ సభకి, ఈ ధార్మిక సభకు అందరూ కూడా రావాలని, అల్లా ఆశీస్సులు పొందాలని, మరియు మన యొక్క ఇక్కడ యొక్క అల్లా శుభాలు ఏదైతే వర్షిస్తున్నాయో వాటన్నిటిని పొందాలని మేము అల్లాతోటి ప్రార్థిస్తున్నాము, దువా చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.